ఇండ్లు వీరికి ఇవ్వకుండా అప్పటి మంత్రి నిబంధనలకు విరుద్ధంగా అర్హులు కాని వారికి పంచిపెట్టారు. ఎవరి మంత్రి పేరు రాసుకుంటే ఏమన్నా తప్పుండేనా? రాయాలి. మంత్రి అంటే ఇంకా ఆనాడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి విచారణలు చేయకుండా సొంత జాగీరు మాదిరిగా వాళ్ళ ఆస్తులు పంచిపెడుతున్నట్టుగా, వాళ్ళకు సంబంధించినటువంటివేవో ఇస్తున్నట్టుగా పట్టాలపై సంతకాలు చేశారు. ప్రతిపక్షం, విపక్షం, వామపక్షం బాధాకరం. మీడియా ప్రతినిధులు, సంఘాల నాయకులు అధికార పక్షం చేస్తున్న అక్రమాలలో భాగమయ్యారు. వీళ్ళందరూ కూడా భాగం పంచుకున్నారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలలో, ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలలో వీళ్ళంతా భాగం పంచుకున్నారు. వారి పరపతికి తగినన్ని ఇండ్లు తీసుకొని చేతులు దులుపుకున్నారు. అర్హులైన పేదలకు అన్యాయం చేశారు. మీరంతా బాధితులు. ఇన్నేళ్లుగా కొట్లాడుతూ మీకు వస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి దండం పెడుతూ, మీరు చెప్పిండ్రు మీ గోడు ఎల్లవోసుకున్నారు. ఇక్కడ అంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు కాకముందు పెళ్లిళ్ళై ఇప్పుడు పిల్లలై ఆ పిల్లలు మళ్ళీ చేతికి వస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఇవాళ సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మీరే మాట్లాడినారు. మీ మాటల్లోనే విన్నాం. అంటే దేనికోసమైతే మనం ఇక్కడ పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితాలు మనకు దక్కకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు దక్కుతున్నటువంటి పరిస్థితి అలా కనబడుతున్నది. ఇవాళ నిర్వాసితులుగా, అందుకనే అరుణోదయగా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా మీ కష్టంలో మేము భాగం పంచుకుంటాము, మీ బాధలలో మేము ఉన్నామని చెప్తూ ఇవాళ ఇక్కడి దాకా కూడా రావడం జరిగింది. గతంలోనూ మేము ఇక్కడికి వచ్చినాము. టీఎఫ్టీ మిత్రులు ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాలకు వెళ్ళడం. అట్లనే ఇవాళ ఎక్కడ నిర్వాసితులుగా భూములు కోల్పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి ఆ గ్రామాలకు వెళ్ళడం కానీ, ఇవాళ మీకు ఇండ్ల పట్టాలు మీ చేతిలో ఉన్నటువంటి పట్టాలు వాళ్ళ చేతుల్లో పెట్టి నమ్మి ఇవాళ రోడ్డు పాలైనటువంటి మీ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరుకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా స్పందించి, ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు కొంతమంది దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు అనేటువంటిది. జైల్లో ఉండి వాళ్ళు బయటకు వస్తారు మళ్ళీ తొందరగా. కానీ కావాల్సింది మనకేమిటంటే కరెక్టే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే, చాలా సంతోషం. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ పట్టా, వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా కూడా అరుణోదయం నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే గతంలో ఊరిడిసినా నేను ఊరిడిసినా, ఊరిడిసి బాజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా, నా ఊరిడిసినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా, ఊరిడిసి బాజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా, నా ఊరిడిసినా అని గతంలో ఎవరైతే భూములు కోల్పోయి మాకు ఇవాళ భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, పంటకు పంట ఏదైతే ఇస్తామని మాటలు ఇచ్చి గతంలో ఎట్లయితే నిర్వాసితులను చేసిండ్రో ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వాసితులను చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న జరిగినటువంటి అంటే ఇంకా వేరే వేరే చోట్ల కొడంగల్ ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూలో కానీ అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దృష్టికి తీసుకురావడం, అది జరగకుండా ఉండాలని కోరుకోవడం, ఇదేదో వేరే రకంగా ఆలోచించొద్దని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కొడంగల్ ప్రాంతంలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కోసం జాగలు కేటాయించినటువంటి ప్లేస్లోనే మెడికల్ కాలేజ్ విషయంలో మళ్ళీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు మా దాకా వచ్చిండ్రనేది ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. మొన్నటికి మొన్న లగచర్ల విషయం వచ్చింది, మొన్నటికి మొన్న దామగుండాల విషయం వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో మన ముందుకి వీళ్ళందరూ వచ్చి ఆనాటి నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. అసలు ఈ కొట్లాట జరగకుండా ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం. అందుకనే ఇవాళ బాధతో
ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి మీరు, మీ పోరాట పటిమ ఇది జయప్రదం అయ్యేంత వరకు, మన ఇండ్లు మనకు దక్కేంత వరకు మీరంతా తప్పనిసరిగా ఇదే పోరాట పటిమతో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసేటువంటి పోరాటం చాలా చాలా న్యాయమైనటువంటిది, ప్రజాస్వామికమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది కూడా. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ చెప్పులు అరిగిపోవడమే కాదు, వాళ్ళ జీవితాలే కరిగిపోయినాయి. చెప్పులదేముందండి, మనుషులమే కరిగిపోతున్నాం. ఇక్కడ కొంతమంది చచ్చిపోయింది. ఇక్కడ ఇది ఎంత బాధాకరం. ఇది అంటే ఫామ్ హౌస్లు అయితాయా? పేదోళ్ళకి కేటాయించినటువంటి ఇండ్ల స్థలాలు మీ ఫామ్ హౌస్లు అయితాయా? ఎవడప్ప సొమ్మని వాడుకుంటారు మీరు? ఎవడప్ప సొమ్మని మీరు మీ ఇష్టానుసారంగా కేటాయించుకుంటారు? కొంతమంది అన్నారు శ్మశానాలనే వదలలేదు వీళ్ళు, గిదైన్ని వదులుతారు అని చెప్పేసి. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా? చాలా తప్పు చేస్తున్నారు. ఇట్లాంటి తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు ఊరుకోరు అనేటువంటిది గతంలోనూ చరిత్ర రుజువైంది. మళ్ళీ రుజువయ్యేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చుకోకూడదు. అది ఖచ్చితంగా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అరుణోదయ పాటై మాటై ఆటై మీ వెంట ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ లాడ్సరా.